దగ్గుబాటి రానా ఇండస్ట్రీలోకి రాకముందే దాదాపు 70కి పైగా సినిమాలకి విజువల్ ఎఫెక్ట్స్ సమన్వయకర్తగా పనిచేశారు. ఆ తర్వాత లీడర్ మూవీతో ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అయితే అలాంటి దగ్గుబాటి రానాకి సమంతతో ఒకప్పుడు రిలేషన్ ఉండేది. ఎలా అంటే దగ్గుబాటి రానా మేనత్త అంటే నాగార్జున మొదటి భార్య లక్ష్మి కొడుకు నాగచైతన్య భార్య సమంత. అలా రానాకి నాగచైతన్య వరుసకి బావ అవుతాడు. ఇక బావ భార్య చెల్లెలవుతుంది. అలా సమంత నాగచైతన్య పెళ్ళైన సమయంలో రానా సమంత మధ్య అన్న చెల్లెల అనుబంధం ఉండేది. కానీ ప్రస్తుతం సమంత నాగచైతన్యకు విడాకులు ఇవ్వడంతో ఆ బంధం కాస్త తెగిపోయింది అని చెప్పుకోవచ్చు. అయితే సమంత గురించి రానా అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. ఇక రానాకి ఓ ఇంటర్వ్యూలో సమంత గురించి ఒక క్వశ్చన్ ఎదురైంది. అయితే రానా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్లో భాగంగా సమంత గురించి యాంకర్ అడగ్గా సమంత దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆమెతో ఓ 3-4 గంటలు సరదాగా మాట్లాడేయొచ్చు. ఎందుకంటే ఆమె దగ్గర మాట్లాడిన కొద్దీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎంతసేపైనా సరే సంతోషంగా సోది మాట్లాడవచ్చు అంటూ రానా చెప్పిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో ఏంటి రానా సమంతని అంత మాట అనేశాడు, ఇండైరెక్ట్గా సమంత ఎంత సోది చెప్పినా సరే వింటుందని అన్నారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.